నిరతము ఏకరీతిగనున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగనున్నా నిన్ను నేను కొలుతును స్తుతి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగి దేవా నిన్న నేడు నిరతము వ్యాధి బాధలు కలిగిన విడువము నన్నెన్నడు శ్రమయు శోధన వచ్చిన విడువము నన్నెన్నడు వ్యాధి బాధలు కలిగిన విడువము నన్నెన్నడు శ్రమయు శోధన వచ్చిన విడువము నన్నెన్నడు ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు ఎన్నడు విడువవు ఎన్నడు విడువవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నా తల్లిదండ్రులు విడచిన విడువము నన్నెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన విడువము నన్నెన్నడు నా తల్లిదండ్రులు విడచిన విడువము నన్నెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన విడువము నన్నెన్నడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు విడువక కృప చూపెదవు విడువక కృప చూపెదవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నా కొరకై తిరిగి వచ్చేదవు అనాథగా నన్ను విడువవు నా కొరకై తిరిగి వచ్చేదవు అనాథగా నన్ను విడువవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు రాజుగా చేసేదవు రాజుగా చేసేదవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగనున్నా
పాడిన పాట సీయోను పుస్తకాలు కూడా ఉంది చూడండి. 28 28వ పాట. రాజన్న పాడరండి. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశ తీర్చుకుందాను. పాట పాడదామండి. పెద్ద పుస్తకాల్లో కూడా ఉంటుంది ఆ పాట. యేసు ప్రభు నీ ముఖ దర్శనము పెద్ద పుస్తకాలు ఎంత నెంబర్ది? పెద్ద 222 పాత నెంబర్ అయితే 220. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నీవే నాకు జీవాహారం, నీవే నాకు జీవాహారం. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి కొనరిలా ఆదర్శుడవు, ఆకలి కొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినెప్పుడు తృప్తి పొందితిని, నామదినెప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము. కలదని నిన్ను గణపరచెదను, కలదని నిన్ను గణపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి కొనిన నాదు ఆత్మను, ఆకలి కొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచి, మేలుతో నీవు తృప్తిపరచి. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నీ సంతోషము నాకు సగితివి, నీ సంతోషము నాకు సగితివి. నా సంతోషము
మూలముగా నా సంతోషము పరిపూర్ణముగా కావలెను నని కోరిన ప్రభువా, కావలెను నని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొను, నా ప్రతి ఆశను తీర్చుకొను. వేద పుస్తకమా వేద పుస్తకం పాడబడదాం, నేర్చుకుందాం. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధియుని, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి. మానవాళి జ్ఞానమే వైభవమొసగే జ్ఞానమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే జీవమే మాది భక్తులు మెచ్చేది. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతిని, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతిని. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతిని, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతిని. అడగండ్లలో శాంతి కరుణించేది నీవే, అడగండ్లలో శాంతి కరుణించేది నీవే. అంతము కూడా ఆనందమయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతి నీవే, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీతి నీవే. నీ వేళలందు అందించేవు జ్ఞానము, అన్ని వేళలందు అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నత కలుగును నింకను. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిత్యుని, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. మళ్ళీ ఒకసారి పాడదామండి, ఇదే రాగంతో పాడదాం. కొంచెం స్లోగా కొట్టినా, కొంచెం స్లోగా పాడదాం.
వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మార్గము చూపే దీపమై మంది మంతులు మార్చేదయ్య. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరు తెలిపి నాదు జీవితమే మార్చి. నేనెవరు తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమై. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నత కలుగును నిగముగ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. జిరాక్స్ తీస్తూ పోయేదాం. కొన్ని ఉన్నాయా ఇంకేమన్నా? సరే మళ్ళీ పడదాం. ఈజీగానే ఉంటుంది. మనకు కొత్త కాబట్టి కొంచెం ట్రై చేద్దాం. ఫస్ట్ టైం 3 times పాడాలి. లాస్ట్లో వదిలేసేయాలి. ధ్యానించే వారికి ఉన్నత కలుగును నిక్కముగాని వదిలేసి మళ్ళా మనం పల్లవికి వెళ్ళాలి. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మార్గం చూపే దీపమై మంది మంతులు మెరిసేదయ్య. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరు తెలిపి నాదు జీవితమే మార్చి. నేనెవరు తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారి
పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నత కలుగును నికముగా. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. అలా సార్ పాడదామండి. అందరూ ఒక ఐడియా ఉందా? వచ్చిందా? జిరాక్స్ తీసుకొస్తే పోతాడు. ఫోటో వాడిని తీసింది, ఫోన్లో ఉన్నాయి కదా ఇప్పుడు. ఫోటో తీసింది లేకపోతే యవనస్తుల పుస్తకాలు కూడా ఉంటుంది కదా, యవనస్తుల పుస్తకాల్లో కూడా ఉంటుంది చివరిలో. జి జాన్ గారు మొట్టమొదట బైబిల్ పల్లవి నేర్పినారు చాలా ఏళ్ల క్రితం. కొత్త పుస్తకాలు ఉంటాయి, పాత వాటిలో ఉందా? కొత్త బుక్లో ఉంటుంది, పాత బుక్లో ఉండదు. అయితే ఫోటో తీసి ఫోన్లో, ఇగో ఫోటో తీసి పంపించేస్తే రాదా? ఫోటో రాదా? సర్లేండి, పడదాం, రేపు బాగా నేర్చుకుంటాం కాబట్టి. పాడుతున్నాం ఈలోగా. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవముసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవముసగే రత్నమే. మార్గం చూపే దీపమై మంది మంతులు మెచ్చేనయ్య. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. అడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, అడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారి అంతము కూడా ఆనందమైన, నిన్ను నమ్మిన వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా.
నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము. వేద పుస్తకము, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నత కలుగును నిగము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. చాలు. ఇప్పుడు మన ఫోన్లు కూడా వస్తున్నాయి. ఈ పాట హెబ్రోన్లో కూడా పాడుతున్నారు. హెబ్రోన్లో కూడా హెబ్రోన్ కొడితే హెబ్రోన్లో కూడా పాడినట్టుగా మనం వినొచ్చు. చక్కగా పాడంగా మనకు కూడా ఈజీగా అయింది కదేసి. ఇట్లా మనం పాత పాటలకు ఇలాంటి కొత్తగా వచ్చే పాటలు కూడా, అంటే మనకి కొత్త పాట, ఎప్పుడు పాత పాట ఇది కనుక మనం ఎప్పుడు బాగలేదు కాబట్టి ఇలాంటి పాటలు మనము నేర్చుకోవచ్చు. ఇంకా మనం చాలా ఉన్నాయి, సిఎన్ పుస్తకాల్లో కూడా చాలా పాటలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఒక సాధనంగా యూట్యూబ్ని వాడుకోవచ్చు. మనం ఫోన్ ద్వారా కూడా కొన్ని పాటలు మనము మరి మార్టిన్ గారు కుమారులు, తర్వాత కొరియన్ అంకుల్ పాడిన పాటలు కొన్ని ఫోన్లో ఉన్నాయి. ఫోన్స్ ద్వారా కూడా ఖాళీ సమయంలో ఏదైనా పని చేసుకుంటూ కూడా పాటలు చక్కగా మనం వినొచ్చు. వినటం ద్వారా చక్కగా రాగాలు మనము గుర్తుంచుకొని పాడగలం. అలాగ మన రేపు మీటింగ్ నిమిత్తం కూడా మనకు చక్కగా మన సియోను మనం వాడే పెద్ద పుస్తకాల్లోనే కొన్ని పాటలు ఏర్పాటు చేయబడింది. పాడటానికి ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం. మన ధ్యాన నిమిత్తము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం అండి. మనం కొంత ప్రార్థనలు గడుపుదాం. ఊరికి అట్లా చదువుకొని ధ్యానించి క్లుప్తంగా మనం రేపు స్పెషల్ మీటింగ్ కొరకు కొంత ప్రార్థనలు గడిపితే మంచి సంఘముగా క్లుప్తంగా ధ్యానించుకొని కొంతమంది ప్రార్థన కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం అండి. మొదటి వచనం నుండి 27 వచనాలు ఉన్నాయి. కానీ ఈ అధ్యాయం అంతా కూడా మనము చదువుకుంటాం మార్చి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును వారిని ఇజ్రాయేల్ వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రాబా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. మూడవ వచనం అండి. ఆమె బహు సౌందర్యత చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయేము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని ఊరియాకు చెలవీగా ఊరియా రాజునగర్ నుండి బయలువెళ్ళాను. అతని వెనుక రాజు పలహారము అతని ఎందుకు పంపించిన కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలువాణ్ణి సేవకులతో కూడా రాజనగర్ దూరమున పండుకొనేను.
11 వచ్చినవండి. ఊరియా మందసమును ఇశ్రాయేల్ వారును యోధా వారును గుడారములో నివసించుండగను నా అధిపతియగు యెహోవాను నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పాలన చేయుటకును నా భార్య యొద్ద పండుకొనుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణంతో నీలాగు చేయవాడును కానని దావీదుతో అనెను. వచ్చినండి. అంతలో దావీదు అతన్ని భోజనమునకు పిలిపించెను. అతడు బహుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునుగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోటు ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతబావునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని. 15 అండి. యోబాబు నాకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను. యోబాబు పట్టణం ముట్టివేయగా ధైర్యవంతులను స్థలం గురించి ఆ స్థలం ఊరియాను పంపిను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోబాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి హిత్తీయుడకు ఊరియాను హతమాయెను. యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకుని యుద్ధం చేయనప్పుడు మీరు ఎందుకు పట్టణం దగ్గరకు పోతిరి? ఎల్స్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయెను. ఒక స్త్రీ తిరిగి రాయి తునిక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు బెసు దగ్గర హతమాయెను కదా. ప్రాకారం దగ్గరకు మీరు ఎందుకు పోతురని నిన్ను అడిగినట్లా నీవు తమ సేవకులకు ఊరియాను హతమాయనని చెప్పమని బోధించి దూతను పంపెను. వచ్చినండి. ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వేటాడి గెలిచితిమి. ప్రాకారం మీద నుండి వేలుకాండ్రులు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులో కొందరు హతమైరి తమ సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయెను. 25 వచ్చినవండి. అందుకు దావీదు నీవు యోబాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గం ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరొకరి మీదను పడుట కద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలంగా జరిపి దాన్ని పడగొట్టమని చెప్పి యోబాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. కలిసి చదువుదాండి. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరకు తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అతను కుమారుని కనెను. అయితే దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చదువుబడిన లేఖనము మరి మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయముల నుండి మన అక్కర కొలది మనతో మాట్లాడలాగున ప్రభువా నీ స్వరం వినిపించు, ఈ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడు అని ప్రభువుకి ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, మా పరలోకపు దేవా, సింహాసనాసీనుడు అయిన అద్వితీయుడు అయిన ప్రభువా, తరతరాల నుండి నీవే మా నివాస స్థలమని మిమ్మల్ని పూజిస్తున్నాము ప్రభు. పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మా పితరులతో మాట్లాడిన దేవుడు అయ్యండి. ఈ దినాలంతమందు మీ కుమారుడు ద్వారా, మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ దాసుల ద్వారా పలు రకాలుగా ప్రభువా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. అనేక పరిస్థితుల ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవ వినుగాక అన్నారు. సంఘముతో ఆత్మదేవుడు మాట్లాడుతుంటుండగా చెవులు తెరవబడిన సంఘముగా మేము మీ స్వరం వినటానికి సాయం చేయండి.
ప్రభువా, మీ వాక్యము మరి మా జీవితంలో 30 60 100 ఫలించినట్టు సాయం చేయి. ఆ 4 రకాల భూమి అయితే 4 రకమైన భూమి అది మంచి నేల మీద విత్తమైన విత్తనమని చదివిచ్చారు. అనగా యోగ్యమైన మరి మంచి మనసుతో విని దాన్ని ఓపికతో ఆలంబించి ఉండేవారు బహుగా ఫలించేవారు అన్నారు. కాబట్టి నాయనా, మా హృదయాలు మా హృదయమనే భూమి మంచి నేల కొనటానికి సహాయపడండి. అది బండలు మరి త్రోవ పక్కనున్న భూమి, ముళ్ళ పొదలున్న భూమి వలె కాకుండా మంచి నేల భూమిలా మా హృదయాల్లో దేవుని దివ్యమైన మాటలు ప్రభువా విత్తనం వలె మా హృదయంలో ఫలించినట్లు, శత్రువు ఎత్తకపోకున్నట్లు సాయం చేయను ఆయన. మీ వాక్యానికి పూర్తిగా లోబడి మీ వాక్యానికి విధేయత చూపి అలాగ జీవించి మేము మయంపరచుటకు సహాయపడండి. ఎవడు దీనుడు విరిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో నేను వాడిని దృష్టిస్తున్నారు. యెషయా గ్రంథం 66:2 ప్రకారం ప్రభువా మీ మాటకు భయపట్టకు సాయం చేయి. మీ దాసుని అభిషేకించి మీ మాటలతో మమ్మల్ని దర్శించమని పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యాన్ని తాకిన కోరుతూ అంధకార శక్తులు యేసు ప్రభు నామములో బంధిస్తూ ఈ స్థలం అంతటిపై మరొకసారి మీ అభిషేకం కింద తెచ్చుకుంటూ యేసు ప్రభు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము చాలా వరకు మనందరికీ పరిచయమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే దావీదు ఇక్కడే ఘోరమైనటువంటి పాపములో పడిపోయినాడు. పరిశుద్ధాత్మ ప్రభువు కూడా మరి రాజుల గ్రంథములో కూడా రాస్తారు, బత్షెబ విషయంలో తప్ప దావీదు ఎక్కడా కూడా ఇంకా పాపం చేయలేదని. అంటే మిగతా తప్పులు చేశాడు కానీ ఇది ఘోరమైన పాపంగా లెక్కించబడింది. మిగతా పొరపాట్లు చేసినాడు కానీ ఇది ఘోరమైనటువంటి మిగతా అన్ని తొందరపాటు ద్వారా మరి కొంత అనాలోచనగా కొన్నిసార్లు అవగాహన లేకుండా పరిస్థితుల ప్రభావం వల్ల చేసినవన్నీ కూడా అవి లెక్కలోకి రాలేదు. కానీ ఇదెందుకు మరి ప్రభు లెక్కించాడు అని అంటే ఇది అనుభవపూర్వకంగా ఈ పాపానికి లోనైనాడు. ఇది తెలిసి ఎరిగి కూడా ఈ పాపానికి లోనైనాడు. తన శరీర స్వభావ పాప నైజము ఎంత భయంకరమైనదో మరి ఇక్కడే తను సంపూర్ణంగా గుర్తించగలిగినాడు. ఈ సందర్భంలోనే మరి 51వ కీర్తన కూడా రాస్తూ, దేవా నేను కేవలం నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నానని ఆ 51వ కీర్తన ఎంతో పశ్చాత్తాపంతో ఉన్న అధ్యాయంగా అక్కడ రాస్తాడు ఆయన. కాబట్టి మరి దావీదు మరి తన యొక్క నైజం పాప స్వభావం యొక్క స్థితి ఎట్టిదో తను ఇక్కడ గుర్తించిన వాడుగా ఉన్నాడు. మనకు తెలుసు ఈ అధ్యాయంలో. కాబట్టి దావీదు ఆయన కింద పనిచేసేటువంటి సైనికులలో ఒక సైనికుడు ఎవరండి ఆయన? ఎవరైనా 3వ వచనం చదువుకుందామండి, కలిసి చదువుదాం. ఆమె బహు సౌందర్యముట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హితీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియచేయగా. కాబట్టి ఊరియాకు భార్య ఆమె. ఊరియా అనగా దావీదు సైనికులలో ఒక మంచి వ్యక్తిగా ఆయన పేరుగాంచాడు. నేను ధ్యానిస్తే 4-5 విషయాల్లో నేను గమనించగలిగినాను. మీరు ధ్యానిస్తే కూడా ఇంకొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు ఇంకా వేరుగా బయలుపరచవచ్చు. కనుక ఈయన ఎంత మరి దావీదు సైన్యంలో శ్రేష్టమైన వాడు అంటే చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఈయన ఉంటాడు. కానీ సుమారు 4 విషయాలు మరి ఈ ఊరియాల నుండి మనం గమనించవచ్చు. కనుక దావీదుకు ఈయన చాలా కాలము నుండి దాదాపుగా ఒక మంచి సైనికుడిగా ఉన్నాడు. ఒక మంచి సైనికుడిగా మరి దావీదు సైన్యంలో ఒకటిగా ఉంటున్నాడు. మిగతా వారి కంటే కూడా ఈయన
ప్రత్యేక పేరుగాంచిన వ్యక్తిగా దావీదు సైన్యంలో ఉంటాడు. కనుక మొట్టమొదటి ఈయనలో మనం గమనిస్తూ పిల్లరా, ఈయన దావీదు సైన్యంలో ఒక మంచి నమ్మకస్తుడు. ఎవరండి ఈయన? ఒక మంచి నమ్మకస్తుడుగా ఉన్నట్టుగా మనం ఆయన నుంచి చూడవచ్చు. ఒక మంచి నమ్మకస్తుడు దావీదుకి. ఎంత నమ్మకస్తుడు అంటే మరి ఆ బెత్షెబాతో పాపం చేసి ఆయన చివరికి ఏదో ఆమె గర్భవతి అయిన వార్త రాగానే మరి ఇది ఎక్కడ బయటపడుతుందో అనేటువంటి ఆ కంగారులో, ఆ ప్రయత్నంలో, ఆ పాపం కప్పుపుచ్చడానికి, ఆ పాపాన్ని ఏదో ఒక రకంగా దాన్ని ఇది చేయటానికి చేసిన ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఏం చేస్తాడు అంటే మరి ఊరియాని ఇంటికి పిలిపిస్తాడు రాజనగరానికి. కొన్ని దినాలు ఉంచుతాడు. ఇంటికి పోయా అంటాడు, వెళ్ళడు ఆయన. చివరికి ఒక ఆలోచన తట్టిద్ది, ఎట్టోగట్టి ఈయన ఇంటికి పోయేటట్టు లేడు, మళ్ళీ యుద్ధం పోయేటట్టు ఉన్నాడు, 2-3 నెలల దాకా రాడు మళ్ళీ. ఇక ఈలోగా కడుపులో ఉన్న గర్భం శిశువు పెరుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక దినాన ఇది దావీదు రాజు చేసిన పని అని తెలిసిపోద్ది. కనుక ఈ ఊరియా ఎక్కడ ఏం చేస్తాడో, ఎంత గందరగోళం చేస్తాడో అని నేను ఆలోచన చేసి మెట్టుకు ఈయన చంపాలనే ప్రయత్నానికి లాస్ట్గా ఆలోచనకు వచ్చాడు. ఎట చంపాలా? కనుక యుద్ధంలో చంపితే యుద్ధంలోకి వెళ్ళిపోద్ది. యుద్ధంలో ఆ శత్రువులు ఏదో బాణములు వేసో ఏదో చేసి ఆయన చంపారు అని యుద్ధంలో వెళ్ళిపోద్దులే అన్నట్టుగా ప్లాన్ చేసి ఇప్పుడు ఒక లెటర్ రాస్తున్నాడు. ఏ లెటర్ రాస్తున్నాడు దావీదు? ఊరియాని యుద్ధానికి ముందు పెట్టు, అతడు చదవండి, వచ్చింది చదవండి దయచేసి. అంటే ఇక్కడ నమ్మకస్తుడు. ఆ లెటర్ ఎవరికి ఇచ్చారు? మళ్ళా ఊరియా చేతికి ఇచ్చాడు. ఆ మాట చదవండి అండి. ఆ ఆ ఆ ఆ ఆ చూసినారండి, ఎవరి చేత పంపించాడు దాన్ని? మళ్ళా ఆ లెటర్ పొరపాటు చూసినట్టు బాగుండేది. దారిలో పోతా ఏం రాసిండు రాజుగారు దీంట్లో? లెటర్ రాసిండు, ఎప్పుడు రాయలేదు ఈ లెటరు, అంతే పని లెటర్ ఏందబ్బా అని. ఆ గుర్రం మీద పోతున్నావు, రథం మీద పోతున్నావు, నడుచుకుంటూ పోతున్నావు, ఏందబ్బా ఈ లెటర్ అంటే తీస్తే బాగుండేది. అంటే ఏమర్థమవుతుంది అక్కడ మనకి? చాలా నమ్మకస్తుడు. ఏది ఏ పని చెబితే అది మాత్రమే చేసేవాడు. ఇంకా వేరే దానికి ఏ విషయాలు కూడా తను ఆలోచన చేసేవాడు కానట్టుగా చూస్తుంది. ఇక్కడ మనకి ఈయన ఒక మంచి నమ్మకస్తుడు. ఆ లెటరు ఆయన ప్రాణం ఆయన చేతిలోనే పెట్టినాడు. ఊరియా చేతిలో లెటర్ రూపంలో ఉంది ఆయన ప్రాణము. ఊరియా ప్రాణం ఊరియా చేతిలోనే ఉన్నది. పొరపాటును చూస్తే ఏమయ్యేదో. కనుక లెటర్ ఏముందో, ఏం రాసిండబ్బని చూస్తే ఏమి అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఏమి లేరు. లెటర్ చూడటం వల్ల దాన్ని అడిగేవారు ఎవరు లేరు అక్కడ. తను లెటర్ చూడవచ్చు, చదవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి మనం గమనిస్తే పిల్లరా, ఆయన ఎంత నమ్మకస్తుడంటే ఎంతో నమ్మకస్తుడు. పొరపాటును కూడా ఆ లెటర్ ఇప్పించడానికి ప్రయత్నం చేయలేదు. అసలు ఆ ఆలోచనే తన జీవితంలోనికి రాలే. అంటే అంత నమ్మకస్తుడు. ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకస్తుడు. ఏ పని అప్పగించబడుతున్న రాజు ద్వారా అది మాత్రమే చేసేవాడు. కాబట్టి ఆ విధంగా దావీదు సైనికులందరిలో కూడా ఒక మంచి నమ్మకస్తుడుగా ఊరియా అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటున్నాడు. అది పెద్ద విషయమే కానీ చిన్న విషయమే కానీ ఏ విషయం అందైనా కూడా తను నమ్మకంగా ఉండేటువంటి వాడు. దావీదుకు వందలాది వేలాది మంది సైనికులు ఉన్నారు కానీ ఈ ఊరియా విషయం చూస్తే ఈయన అందరిలాంటి వాడు కాడండి. అనగా చాలా నమ్మకస్తుడు. ఆ లెటర్ చూడకుండా ఉండటంలోనే మనకి కొంత తన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే పిల్లరా, ఊరియా దావీదు దగ్గర ఎంతగా ఈ వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తిగా మనం ఉంటున్నాడని ఆలోచన చేసి ధ్యానం చేస్తే, రెండవదిగా ఈయనలో కలిపేటి ఒక మంచి రెండవ లక్షణం కూడా మనం ఆలోచన చేయగలిగితే, రెండవదిగా ఈయన బాధ్యత పూర్వకంగా ఉండేటి వాడు. బాధ్యతను సక్రమంగా జరిగించేవాడు. ఆ బాధ్యత ఎంతవరకు అంటే చూడండి, దావీదు ఇంటికి పిలిపించాడు. అక్కడ శత్రువులు, ఇటు ఇజ్రాయేలు యుద్ధము.
మరి ఎంతో ఆ ఉద్రేకంగా ఎంతగానో అది ఇంకో కొన్ని నిమిషాల్లో ఆ యుద్ధము జరిగేంటి ఆ పరిస్థితులలో దావీదు సడన్గా ఈ ఊరియాను తన నగరకు పిలిపించి ఏం చేస్తాడు? మొట్టమొదట ఊరియా, ఏం సంగతులు, బాగున్నావా? బాగున్నానండి. యుద్ధం ఎట్లా జరుగుతుంది? యెహోవా బాగున్నాడా? పలానా బాగున్నాడా? బాగున్నారండి. సర్లే, అలసి వచ్చినావు కదా, ఇంటికెళ్ళు. అలసి వచ్చినావు కదా, ఇంటికెళ్ళు అయ్యా, ఇంటికెళ్ళు. ఆయనకు అర్థం కాలే. ఇంటికెళ్ళి, ఓకే, అందరూ బాగున్నారు కదా, యుద్ధం బాగుందన్నావు కదా, ఓకే సర్లే, పొద్దు పోయింది, ఇంటికెళ్ళయ్యా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనండి అని చేతులు కొట్టుకుని సరే సార్ అన్నాడు. ఏం చేశాడు? మళ్ళీ తర్వాత ఇంటికి పోలేదు. ఆ రాత్రే ఆ సైనికులతో పాటు అక్కడున్న కాపులు ఉంటారు కదా, రాజుకోట దగ్గర, వాళ్ళతో పాటు అక్కడే నిద్రించినాడు. ఉదయాన్నే చెప్పారు, ఎవరయ్యా ఊరి ఎక్కడ పనుకుంటానని చెప్పారే. ఊరి ఇంటికి వెళ్ళలేదా? ఇంటికి వెళ్ళలే. అదేంది ఎందుకని? ఈలోగా ఊరియాని ఇంటికి పొమ్మని చెప్పాడు అనుకో. ఒక సైనికుడు కూడా కొన్ని పలహారాలు పంపించాడు. ఇదంతా ఎందుకు చేస్తున్న ప్రయత్నం అంతా? తను చేసినటువంటి ఆ పాపము తెలియకుండా ఉండటానికి, దాన్ని ఏదో కప్పెట్టడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అయితే ఊరియా ఏం చేసినాడు? పలహారాలు పంపించినాడు. ఊరియాను బొమ్మనాడు, ముందు వెళ్ళిపోయి అనుకున్నాడు. ఒక సైనికుడితో కొన్ని పలహారాలు పంపించాడు. ఆయన పోయి తిరిగి వచ్చేసాడు. ఎవరో చెప్పినారయ్యా ఇక్కడే ఉన్నాడు ఆయన. అరే, ఇంటికి వెళ్ళలేదు ఆయన? పిలిచిన, ఏంట్రా ఊరియా, ఏంటి సంగతి? కాదయ్యా, నువ్వు రాత్రి ఇంటికి పోలేదా? ఇంటికి ఎందుకు పోలేదు? ఇంటికి పోమని చెప్పినా, రెస్ట్ తీసుకొని చెప్పినా కదా నేను. అప్పుడు ఏమంటాడు చూడండి, బాధ్యత అని. ఎంత బాధ్యత అనేది చూస్తున్నాం. ఆ మాటలు అర్థమవుతుంది మనకి. ఎన్నో వచ్చినామండి? 11వ వచనం కలిసి చదువుకుందామండి. ఊరియా యొక్క బాధ్యత చూడండి. ఊరియా మందసమును, ఇశ్రాయేలు వారును, యోధా వారును గుడారములు నివసించుండగను, నా అధిపతికు యోబాబును, నా ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పాలన చేయటకును, నా భార్య యొద్ద పనుగుడుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణంతో నేను అలాగ చేయవాడును కాను అని దావీదు అనగా. ఎంత బాధ్యత! ఇప్పుడు ఆర్మీ వారు ఉంటారు కదా, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో, వాళ్ళు ఎప్పుడు ఇంటికి పోదామా అని అడుగుతుంటారు. కనీసం 2 రోజులు వెళ్ళొస్తుంది సార్ అంటే కూడా పర్మిషన్ ఎవరు. చాలా కఠినంగా ఉంటుంది ఆర్మీ వారి యొక్క డ్యూటీ, ఉద్యోగ బాధ్యతలు చాలా కఠినం. ఇక భార్య పిల్లలు, ఇల్లు వాకిలు మొత్తం మర్చిపోవాల్సిందే ఆ డ్యూటీ చేసేవారు. అంత కఠినంగా ఉంటుంది. అలాంటిది ఊరియాని ఇంటికి పొమ్మని మరి చెప్తే ఎందుకు పోలేదే అని రాజు అడుగుతున్నాడు. ఎంత అవకాశము, ఎప్పుడు సెలవు ఇస్తారా, ఎప్పుడు లీవ్ ఇస్తారా అని ఆశపడేటువంటి సాధారణంగా ఉద్యోగ బాధ్యతలు కలిగిన వారు కొన్ని నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటే, ఒక 2-3 నెలలు, సంవత్సరం, వారం, 10 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటే ఎప్పుడు ఇంటికి పోదామో అన్న ప్రయత్నం చేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ దావీదే సైనికుడిని ఇంటికి బొమ్మయ్యా అంటే పోవట్టు. ఏమంటున్నాడు? పైగా ఏం సార్ అలా అంటారు? మందసమును, ఇశ్రాయేలు వారును, యోధావారు గుడాలు నివసిస్తుండగా, నా అధిపతి యోవాబు ఏలినవాడు సేవకులందరూ దండులో ఉండగా, మరి భోజన పాలన చేయటకును, నా భార్య యొద్ద పనుటకును నేను ఇంటికి పోదున. అసలు పోయే సమయమేనా ఇది? చెప్పండి సార్ మీరన్నా. ఎంత బాధ్యత కలిగిన వాడో. కాబట్టి ఆ యుద్ధము ఎంతో ఉమ్మరంగా, ఆ యుద్ధము ఎంతో భయంకరంగా ఉన్నది. అలాంటి పరిస్థితిలో నేను ఇంటికి వెళ్ళి ఎలా విశ్రాంతి తీసుకోగలను? దీన్ని బట్టి తన సుఖ సౌఖ్యాల కంటే, తన శరీర విశ్రాంతి కంటే కూడా మరి ఆ ఉద్యోగ బాధ్యతను ఎంతగా తను కలిగి ఉంటున్నాడో చూస్తున్నాం. బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. రాజుగారు, పై అధికారి ఇంటికి పొమ్మన్నప్పుడు పోలేదంటే ఎంత బాధ్యత ఉందో చూడండి. కాబట్టి ఆ విధంగా ఎంత మంచి బాధ్యత కలిగిన వ్యక్తి అయినా ఇంటికి పోలేదు కనుక అట్లా 2-3 ప్రేమలు దావీదు ఈ యోవాబును ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.
తన తప్పును కప్పుగూర్చడానికి చేసేయి అనేక ప్రయత్నాలలో ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయిపోతా ఉంది. చివరికి చూడండి 13 వచ్చి చదువుకుందాం. అంతలో దావీదు అతన్ని భోజనకు పిలిపించెను. అతడు బహుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునుగా చేసెను. సాయంత్రంన అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏళ్ళ వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనేను. ఇక తర్వాత ఏం చేసినాడు? ఆ రాత్రి నేను ఎలా వెళ్ళాను సార్ ఇదే చెప్పినాడు. ఒబ్బో ఈయన ఎట్ట వెళ్ళేటట్టు లేడు మనుషుడు. భార్య కంటే ఇంటికంటే తన శరీర సౌకర్యాలన్నికంటే కూడా ఈ ఉద్యోగ బాధ్యతే ఎంతో విలువైనదిగా ఎంచుకుంటున్నాడు కనుక ఈయన బాధ్యత ఎంతో ఇదిగా ఉన్నది. ఇంకా ఆయన ఇంటికి పెట్టట్టు లేడు అని చేసినాడు దావీదు. ఇంకొక ప్రయత్నం చేసినాడండి. ఆ రాత్రి బాగా దాపిచ్చాడు, బాగా తినిపించాడు. తాగి 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 పూర్తిగా మత్తుగా అయిపోయినాడు. ఇక మత్తులో తాగి ఇంటికి పోతాడో అదొక ప్రయత్నం. మత్తు తాగైనా ఇంటికి పోతాడేమో అని ఒక ప్రయత్నం చేశాడు. అట్ట తాగి మత్తుడైనా ఇంటికి పోలేదు. మళ్ళా సైనికుల మధ్య పనుకున్నాడు. ఇదేం బాధ్యత అండి? దావీదు గ్రహించలేకపోయినాడు. ఇంత బాధ్యత గల సైనికుడు నా సైన్యంలో ఉన్నాడా? ఆయన కళ్ళు మబ్బు పట్టిపోయినాయి, ఆయన కళ్ళలో పొరలు వచ్చేసినాయి. పాపం అనేది ఆ విధంగా చేస్తుంది మనిషిని. పాపం అనేది మనిషిని అలా గుడ్డివాణి చేసేస్తుంది అనేది దావీదు నుండి మనం చూడవచ్చు పిల్లారా. ఇంత నమ్మకస్తుడు, ఇంత బాధ్యతారహితుడుగా ఉన్నాడు. అయితే పిల్లరా, ఆయన దావీదు ఆయన చూసి నేర్చుకోలేకపోతున్నాడు. అయ్యో నాకున్న సైనికులు ఇలా ఉన్నాడే అని ఒక్క నిమిషం అన్నా కూడా ఊరియా గురించి ఆలోచన చేయని వ్యక్తిగా ఉంటున్నాడు దావీదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి మొదలు చూద్దాము. దావీదు ఏం చేస్తున్నాడు? 11వ అధ్యాయం మొదలు వచ్చిన వసంతకాలన రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రాబా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు వాస్తవికంగా ఏం చేయాలి? దావీదు రాజు అనేవారు సైన్యానికి ముందు వెళ్ళాలి కదండి. సామెతల గ్రంథం మార్చవచ్చు మనం. సామెతల గ్రంథంలో రాజు ఎక్కడ ఉండాలంట? రాజు ఇంటికాడ ఉండాల్సిన వాడు కాదు. యుద్ధం అప్పుడు ఇంటికాడ ఉండకూడదు అతను. ఎందుకంటే చూస్తున్నాం దేవుని వాక్యం, రాజు ఉండాల్సిన సమయం అది కాదు, ఇంటి దగ్గర ఉన్న సమయం కాదు అది. 30వ అధ్యాయము 31 వచ్చినాం. సామెతలు 30వ అధ్యాయం అండి, 31 వచ్చి కలిసి చదువుకుందాం. సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. మరి ఈ రాజు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దావీదు రాజు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఏమి రాయబడింది అక్కడ? సాయంత్రమున అంటే తను మధ్యాహ్నం నిద్రపోయింటాడు, సాయంత్రం దాకా పడుకొని నిద్రించి సాయంకాలమున ఇక అట్లా ఆ రాజుగారి యొక్క అంతఃపురం మీద ఆ కోట మీదకి ఎక్కుంటూ వెళ్తున్నాడు, పైకి ఎక్కుతా ఉన్నాడు. పిల్లరా, ఎంత ఒకలాంటి నిర్లక్ష్యం వచ్చేసిందో ఇక్కడ. బాధ్యత లేనివాడుగా, మరి ఆ మెలకువ లేనివాడుగా, సైన్యం ఎలా ఉందో అనే ఆలోచన లేనివాడుగా ఈ మనుషుడు ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, వాస్తవంగా దావీదు ఎంత సురికైన వాడో, దావీదు ఎంత మెలుకైన వాడో, దావీదు ఎంత హుషారుగా ఉంటాడో, ఎంత సురికైన వాడో, ఎంత ధైర్యశాలో, ఎందరెందరిని శత్రువులను జయించాడో మనకు తెలుసు. మరి ఇక్కడ ఎందుకు ఇలా అయిపోయినాడు? సుఖం వచ్చేసింది, ఇంకా ఆయనకి ఏ కష్టాలు లేవు, ఏ ఒత్తిడులు లేవు, ఏ పోరాటాలు లేవు, ఏ ఎదిరింపులు లేవు, ఏ శోధన లేదు, ఎవరు ఇసికించారు తన జీవితం లేరిక కదండి. ఇసికించినప్పుడు, శోధించినప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నాడు? వ్యతిరేక పరిస్థితులు ఎట్లా ఉన్నాడు? కాబట్టి శత్రువు చేసేటువంటి కార్యం ఇక్కడ చూస్తుంటున్నాం. శారీరకంగా
ఏదో ఒక పనిలో నిమగ్నం కాకపోతే మనుషుడు తప్పకుండా ఏదో ఒక పాపంలో పడే ప్రమాదం ఉన్నది. అందుకని దేవాది దేవుడు ఆదాము విషయమే చెప్పినాడు. ఏమన్నాడండి? నీవు చెమట గార్చి కష్టపడతావు కదా, చెమట గార్చాలంటాడు. ఎప్పుడు ఒక కష్టం అనేది మనిషి జీవితంలో కలిగి ఉండాలి. ఒక కష్టాన్ని తీసుకుంటుండాల. ఎంత ఉన్నా ఏ స్థాయికి వెళ్ళినా కానీ కొద్ది గొప్ప కష్టమైన పరిస్థితిని కొంటే వెళ్ళటమే మానవ జీవితంలో కొన్ని పొరపాటు చేయకుండా కాపాడబడే ఆస్కారం ఉంటుందని చూస్తున్నాం. చూడండి, ఆదాముతో ప్రభు అయిన దేవుడు ఏం చెప్పినాడండి? అది కదండి, నీ ముఖము చెమ్మట కార్చి ఆహారం తిందువు. కష్టపడతావు, చెమట కార్చాల, కష్టం. ఇప్పుడు దావీదుకి కష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, వ్యతిరేకమైన జనాంగం ఉన్నప్పుడు తను ఆధ్యాత్మికంగా ఎంతో భద్రంగా ఉన్నాడు. ఎంతో ప్రార్థనా జీవితము, దైవ భయం కలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు అలాంటి ఏమీ కూడా ఆయనకు లేవు. ఇంకా అందుకనే నేనెందుకు ఇద్దరికి పోవాలి, వాళ్ళే పోతారులే అన్నట్టుగా కొంత నిర్లక్ష్యం అనేది వచ్చేసింది. పోనీ ఇంటి దగ్గరుండైనా యుద్ధం ఎలా ఉందో, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అడుగడుగున తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తనకున్నది. ఇవన్నీ చేయకపోగా ఒక అమాయకుని కుటుంబాన్ని నష్టపరచడానికి కూడా దురాలోచనకి చోటిచ్చిన వాడు. ఆ అమాయకుడు కాదు, తను 24 గంటలు తన్ను కాచుకొని ఉండేవాడు. తన పట్టణాన్ని, తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని, తన రాజ్యానికి కూడా కొంత కాపుదల ఉండేటువంటి వ్యక్తి ఊరి అనే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయటానికి కూడా అయ్యో ఎంత దురాలోచనకు గురైనాడో భయంకరమైన దావీదు అనుభవం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి చెడుతనం అనేది, పాపం అనేది ఆ విధంగా గుడ్డివాణి చేసేస్తుంది మనిషిని. ప్రియమైన వాళ్ళారా, పాపం అనే ఆ చెడు ఆలోచన, ఆ చెడు ఆ తలంపు లోను కావటం, దాన్ని తీసుకోవటం, దాన్ని అనుసరించాలనే ప్రయత్నము ఇంకా వారికి ఏమీ కనపడదు. ఇంకా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చనిపోయినాడు ఆయన. ఆయన మా ఇంటి దగ్గర నుండి గేదెలు తీసుకొని పోతుండేవాడు పొలానికి. ఒక సహోదరి ఉందన్నమాట. చూడండి, ఆమెకి భార్య చనిపోయినారు, పిల్లలు లేరు. అయితే ఆయనకి చాలా ఏజ్, దాదాపుగా ఒక 60-70 సంవత్సరాలు ఉండొచ్చు పెద్ద ఆయన. ఒక యవనస్తురాలు, ఆమె కొంచెం మెంటల్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెము మైండ్ అంతా ఇదిగా ఉండదు అనమాట. అంటే అన్ని పనులు చేసుకోగలిగిద్ది ఆ సహోదరి, కానీ కొన్ని విషయాలు ఆమెకు తెలియదు. ఒక అమాయకంగా ఉంటుంది అనమాట. కనుక ఆమెను ఎక్కడికి పంపికో ఇంట్లోనే ఉంచుతారు, మిగతావారంతా ఆ పనులకి వెళ్ళిపోతారు. ఉదయకాలము 10 గంటల టైంలో అట్లా గేదెలు, పశువులు తీసుకొని పోతూ మరి ఎప్పటి నుంచి ఆలోచన చేసినాడో ఆ సహోదరి మీద కన్నుబడి ఇచ్చినాడు. ఆ సహోదరి మీద ఆలోచన పెట్టినాడు. ఇంకేముంది, ఒకరోజు అలా గేదెలు పోతూనే ఉన్నాయి, ఇంట్లోకి పోయినాడు. ఆ నోటి నిండా ఈ క్లాతులు నోట్లో కుక్కి పాడు చేయబోయినాడు. ఎవరో పక్కన చూసి, ఏముందిరా ఏందని చూస్తే, గోలగొలుగుతుంది చూస్తే, అప్పుడు ఈ ముసలాయన ఉన్నాడు అక్కడ. ఎంత వయసు ఉంటుంది? 70 సంవత్సరాలు ఉంటాయి. చూడండి, దుష్ట తలంపు ఎంత భయంకరమైనదో. ఈ చెడు తలంపు, ఈ చెడు ఆలోచన, దానికి ఏమీ కనిపించవు. ఇంకా మనం చూస్తున్నాము ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువైపోయినాయి దురాలోచనలు, చెడు తలంపులకు లోనైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వీళ్ళ కన్న కూతురును కూడా అలా నష్టపరిచేటువంటి పరిస్థితులు కూడా ఈ దినాల్లో అక్కడక్కడ జరిగే పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంత పాపం అనేది గుడ్డివాడిని చేసేస్తుంది అనమాట. అంటే గుడ్డివాడు అంటే ఇంకా అక్కడ చెల్లి, తమ్ముడు, సహోదరి,
అని చూడదనమాట చెడు తలంపు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఎక్కడండి? 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. అబిషాలోము యొక్క చెల్లి తామారును ఎవరు నష్టం చేశారు? అబనేరును నష్టం చేశాడు. వరుసకు ఏమైద్దామే? చెల్లి వరుస అయింది. ఆయన ఈ అబనేరును ఇంకొకటి ఉంటాడు, స్నేహితుడు, ఫ్రెండ్ ఉంటాడు, వాని పేరు ఏదో ఉంది, 13వ అధ్యాయం చూస్తే టైం లేదు మనకి. ఆయన రోజు రోజు ముఖం చిక్కుపోయి బక్కగా అయిపోయి ముసుగు గొప్పుకొని ఉంటాడు. ఈ ఫ్రెండ్ వచ్చి, ఏందిరా అబనేరు అట్లయిపోతుంది ఏందబ్బా అని అడిగినాడు. ఫ్రెండ్ రాబడింది అక్కడ. వాని పేరు ఏం పేరు? కపటం కలిగిన వాడంట. కపటం గల ఫ్రెండ్ అంట వానికి, అబనేరునికి. ఈ ఫ్రెండ్ వచ్చి ఈయన అడిగినాడు అనమాట, ఏంది అట్లా బొక్కమ చిక్కపోతుంది, నిద్ర లేదా, తిండి లేదా అడిగితే, అడగంగా చెప్పు నేను చెబుతా, చెప్పరా ప్లీజ్రా, నీ ఫ్రెండ్గా చెప్పవా అని అంటే, సరే చెప్పంగా ఏం సంగతి అని అడిగితే, నేను అబిషాలోము చెల్లి ప్రేమించాను, తామారును ప్రేమించాను, ఆమె మీద నాకు మనసు పడిందిరా, ఎట్లా అని నాకు అసలు ఒకటే ఆలోచన. చూస్తేనేమో నాన్నగారు రాజు అయినాడు, చూస్తేనేమో అబిషాలోము నాకన్నా పెద్దవాడు, సురికైనవాడు, ఎట జరిగిద్దో ఏమో అని సస్తున్నా నేనని చెప్పి అంటాడు అనమాట. దాని గురించి ఎందుకురా బాబు చింతపడతావు, ఈజీ, నీకు చెప్తూ చేయను సలహా. ఎంత ఈజీ అంటే, నువ్వు ఒక పని చేయి, బెడ్షీట్ కప్పుకొని బెడ్ మీద పనుకో. ఎవరన్నా చెప్తారు వచ్చేయండి అంటే, జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, 105 110 దాకా వచ్చింది జ్వరము అని చెప్పు. అప్పుడు దావీదు మీ నాన్న కదా కబురు పెడతారు. అప్పుడు మీ నాన్న వస్తారు, దావీదు కూడా వస్తారు. మీ నాన్నగారు చెప్పు. ఏమని చెప్తావు? డాడీ అబిషాలోము మన చెల్లి ఉంది కదా, అదే మన పెద్దమ్మ కూతురు, మన పిన్ని కూతురు ఉంది కదా తామారు, ఆమెను పంపివ్వండి డాడీ కొంచెము. ఎందుకు ఆమె నీకెందుకు? ఏమిలా, చెల్లి వంట చేస్తే తినబుద్ధి డాడీ నాకు. ఓ అట్టనా? తామారు చెల్లి వంట చపాతి చేసి దాంట్లో చికెన్ బిర్యానీ పెట్టి చేసి తింటే అబ్బు భలే ఉంటుంది, చెల్లి భలే చేస్తుంది డాడీ. దాని ఉందిలే నాన్న, పంపిస్తాలే అని చెప్పేసి ఇంటికి పోయి ఏం చెప్పాడు దావీదు, అయ్యా అమ్మా అన్నయ్య పిలుస్తున్నాడమ్మా, జ్వరంతున్నాడంట, తెల్లి ఆ చపాతి చేసి పెట్టుకోమంటే, సరే డాడీ ఆమె పోయింది పాపం. ఎంత భయంకరమైన ఘోరం చూడండి. పట్టపగలు ఒక రాజుగారు కుమార్తె అన్నా చెల్లెల యొక్క ఘోరమైనటువంటి ఈ దోషం ఎంత భయంకరమైనదో. అంటే ఇక్కడ మన ధ్యానం పిల్లరా, ఈ దుష్టుడు ఈ చెడతలంపులు పెడతాడు మానవుల్లో. ఈ కళ్ళు అనేవి ఏమవుతున్నాయి? గుడ్డివారు చేసేస్తున్నాయి. అంటే గుడ్డివారంటే ఆ చెడుతనంకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏమీ కనపడకూడదు చేశారు. సో దావీదు జీవితంలో ఇది చేయాలని లేదు, కానీ ఈ చెడు అనేది ఆ విధంగా నీడ్చుకొని పోతా ఉంది. ఎప్పుడు అసలు ఆలోచన లేదు, కానీ ఒక దినాన సడన్గా ఇది తన మైండ్లో పడిపోయింది. పిల్లరా, ఒక అమాయకుని కుటుంబాన్ని ఎంత నష్టపరిచాడండి. మొత్తానికి ఆ పాపము కప్పిపెట్టడానికి ఇంకొక పాపం చేస్తున్నాడు, ఇంకొక పాపం చేసేసాడు. చివరికి ఏం చేసినాడు? ఊరియాని యుద్ధములోకి పంపించి నిర్దాక్ష్యంగా చంపిస్తాడు. కనుక రెండవదిగా బాధ్యత, తన శరీర సౌకర్యాలు, తన ఇంటి విశ్రాంతి, తన భార్యతో కలిపే సంతోషకరమైన సమయాలు అవేవి ఈ ఊరియాకు కనిపించట్లేదు. ఇక్కడ ఊరియాని బట్టి దావీదు కొంత తెలుసుకోవాల్సింది, కానీ దావీదు పూర్తిగా ఆ దుష్ట తలంపులో లోనైపోయినాడు. ఇంకా ఎలాంటి ఏమీ ఆయనకి గుర్తు రావట్లా. సరే మొత్తాన్ని పిల్లరా, ఊరియా అయితే తన బాధ్యతను ఎంత సక్రమంగా నెరవేరుస్తున్నాడో, తన బాధ్యతను నెరవేర్చడానికి ఆయనకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా కాలదన్నేస్తున్నాడు. ఇది విశ్రాంతి తీసుకున్న సమయం కాదు రాజుగారు, మీరు ఏది పెట్టినా ఏం చేసినా నేను ఇంటికి మాత్రము వెళ్ళను సార్ అని చెప్తున్నాడు. చెట్టు చివరికి యుద్ధానికి పంపించి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మొత్తానికి
ఊరియా అయితే తన బాధ్యత మాత్రము విరమించుకోలేదు. అందుకని ఈయన నమ్మకస్తుడుగా ఉన్నాడు దావీదు సైనికులలో. రెండవదిగా పిల్లరా, ఈయన మరి బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. కనుక దావీదు జీవితంలో అటు చూస్తే తను ఎందుకు ఆ పాపానికి లోనైనాడంటే మరి సుఖవంతమైన జీవితం, ఇది ఒక హెచ్చరిక అన్నమాట. అందుకే మానవ జీవితంలో ఏదో ఒక పని కలిగి ఉండాలా, ఏదో ఒక కష్టం ఉంటే వెళుతూనే ఉండాలా, ఏదో ఒక ముళ్ళు ఉంటూనే ఉండాలా. అది మన మేలు కొరకే. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, 2 కొరింథీ పత్రిక, దావీదు తర్వాత తెలుసుకున్నాడు ఆ సంగతిని. 2 కొరింథీ పత్రిక మన పితరుడైన పౌలు ఏమంటాడండి, నా కలిగిన ప్రత్యక్షతల విషయాలలో నాకు ఎన్నో తలాంతులు ఉన్నాయి, ఎంతెంతో వరాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నేను ఎక్కడ అతిశయిస్తానో, ఎక్కడ గర్విస్తానో అని చూడండి తాను చెప్పుకుంటున్నాడు. ఎక్కడండి? 2 కొరింథీ 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చింపుకున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చింపుకున్న నిమిత్తము నన్ను నలుగొట్టు సాతాను యొక్క దూతగా, అదండి ప్రియులరా పౌలు ఎంత మెలుకు కలిగినాడో. ఆయనకున్న ఆ ముళ్ళు, ఆయనకున్న శోధన, ఆయనకున్న ఆ శ్రమ ఏమని భావించుకున్నాడు? నేను హెచ్చింపుకొని ఉండటానికి, అతిశయం రాకూడదనే దేవుడే నాకు ఈ ముళ్ళు పెట్టినాడు. ప్రభువానికి స్తోత్రం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ ముళ్ళు వల్ల ఏం చేస్తున్నాడు పౌలు? ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించాడంట. భక్సింగ్ అంకుల్ కూడా సాక్ష్యం చెప్పారు. భక్సింగ్ అంకుల్ సాక్ష్యంలో ఆ మాట తడబడుతున్నదంట, కొంత నత్తి మాట స్పష్టంగా పలికేవారు కాదట. ఎందుకు అది ఉంది ప్రభు అంటే, దీనివల్ల నువ్వు నా మీద ఆధారపడతావు, ఈ విషయమే నువ్వు నా దగ్గరికి వస్తావు, నేను నీకు నా కృప ఇస్తాను అని చెప్పాడట. నిజంగా ఆ విధంగా ప్రభువైన దేవుడు ప్రతి వారి పట్ల తన ఉద్దేశం ఉంటుంది ప్రియమైన వారలారా. అందుకని శారీరకంగా సుఖమైన జీవితము మంచిదే, కానీ ఆధ్యాత్మికంగా నష్టపోకుండా చూసుకోవాలా. దావీదు జీవితము కష్టాలు, బాధలు, శోధనలు ఎన్ని ఎదుర్కొన్నాడండి. ఆయన ఎదుర్కొన్న కష్టాలలో దేవుని యందు తప్పిపోలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి చాలా యోగ్యంగా నడుచుకున్నాడు. ఎప్పుడైతే సుఖమైన జీవితం తన జీవితంలో ఉన్నదో, ఇప్పుడు శారీరకంగా సుఖమైన జీవితము ఆధ్యాత్మిక గుడ్డివాణిగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎంత నష్టమైందో మొత్తానికి మన పితరుడైన దావీదు ఆయన ఎంతో పశ్చాత్తాపడి, ఇక మనము ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని కలిగి ఉండాలా, ఏదో ఒక కష్టంగా ఉంటే మనం వెళుతూనే ఉండాలా అని ఆయన నేర్పుతున్నట్టుగా ఉంటాడు. భక్సింగ్ అంకులు కూడా అదే మనకి ఒక ప్రోత్సాహం ఇస్తారన్నమాట. ఎప్పుడు అంకులు మీరు ఎప్పుడు చూసిన నిద్రపోరు, నైట్ అంతా ప్రార్థనలు ఉంటారు అని అడిగితే దైవ సేవకులు వారు చెప్పిన సలహా మనం వింటున్నాం. ఎప్పుడండి మీకు విశ్రాంతి అంటే అంకులు ఏం చెప్పేదంట, నాకు పరలోకం పోయాకనే విశ్రాంతి అని చెప్పేవారంట. అంటే వీళ్ళరా ఈ శరీరాన్ని ఆ విధంగా మనం మెలుకొని ఉంచుకోవాలా. అందుకని అంటాడు కదా 1 కొరింథీ 9వ అధ్యాయము చివరి వచనాలలో, ఇతరులకు బోధించి నేను దర్శనైపోదునేమో అని నా శరీరాన్ని నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అంటాడు. కాబట్టి దావీదు నుండి ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా మరి మెలుకుగా ఉండటానికి కొన్ని హెచ్చరికలు ఆయన నుండి నేర్చుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. శత్రువు, ఈ శరీరము, ఈ లోకము, అది అంటాడు కదా యోహాను భక్తుడు, లోకములంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవడంబం, అవి లోక సంబంధమైన తండ్రి వలన వచ్చినవి కావు అంటాడు. కానీ ఖచ్చితంగా వీటిల్లో మనము లోనయ్యే ప్రమాదం ఉంది. అందుకని శరీరానికి చాలా జాగ్రత్తగా ఉంచాలా. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో
అప్పుడు నేర్చేసుకోవాలా. ఎప్పుడు ఏ పని కలిగి ఉండో ఆ పని కలిగి ఉండాలా. ఆయా టయాలు ఆయా సమయాన్ని కలిగి ఉండాలా. దావీదు ఇప్పుడు అది నిద్రపోయే సమయం కాదు, నిద్రపోయే సమయము కాదండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే యుద్ధానికి సైన్యాన్ని పంపించినప్పుడు యుద్ధానికి ముందు పోవాల్సిన వ్యక్తి ఈయన. అక్కడ శోధన వచ్చేసింది ఆయనకి. అలా యుద్ధంగా వెళితే ఆ శోధనకు గురయ్యేవాడే కాదండి ప్రియమైన వాళ్ళారా. సైనికులతో పాటు పనిలో నిమగ్నమై ఉంటే ఆ శోధనకు గురయ్యేవాడు కాదు, లోనయ్యేవాడు కాదు, అంత ఘోరమైన పాపం కూడా చేయకుండా కాపాడబడేవాడేమో. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో శత్రువు కుయుత్తులు మనం గుర్తించగలిగి ఉండాలి పిల్లారా. మనం పని కలిగి ఉండాలా, ఏదో ఒక కష్టం ఉంటే మనం వెళుతూనే ఉండాలా. వాటిని బట్టి మనం ప్రభుని ఆధారపడతాము. ఆ దేవుని కార్యాలు చేయకుండా మనము తప్పించబడతా ఉంటాం. దావీదు జీవితంలో ఇదే మనకి ఒక హెచ్చరికగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువైపున మనం ఊరియా గురించి ఆలోచన చేస్తే ఆయన నమ్మకమైన వాడు. ఆయన మరి ఇంకేముండండి, ఈయన ఒక బాధ్యత రహితుడిగా ఉంటున్నాడు. టయానికి వెళ్ళేవాడు, డ్యూటీకి టైం ప్రకారము తన బాధ్యత ఎంతో నిర్వహించేవాడు. అదెంత అద్భుతమైనటువంటి జీవితం ఆయనది. ఇలాంటి మంచి వ్యక్తి మీద ఎంతగా నష్టపరిచాడో చూడండి. తర్వాత చూడండి, ఊరియా గురించి ఇంకొక సంగతి మనం ఆలోచన చేయొచ్చు, ఇంకొక సంగతి కూడా మనము గుర్తించవచ్చు. 2వ సమూయేలు గ్రంథం అండి 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఇంకొక సంగతి మనము ఆయన నుండి, ఊరియా నుండి మనము గ్రహించే వారం ఉంటున్నాం, లేదా నేర్చుకునే వారం ఉంటున్నాం. ఇంకేముంటుంది ఇక్కడ ఆయన గురించి చూపిల్లరా, ఈయన మరి ఒక ధైర్యశాలిగా ఉంటున్నాడు. 11వ అధ్యాయం చూడండి, ఒక ధైర్యశాలిగా ఉంటున్నాడు. ఏమంటాడు ఆయన లెటర్ పంపించేటప్పుడు, ధైర్యస్తులుండు వారిని అక్కడ ముందు ఉంచమంటాడు. ఆ మాట చదవండి. ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. అంటే ఊరియా ఏమైనాడు, ఎట్లా ఉన్నాడు వ్యక్తి? ధైర్యవంతుడు ప్రియులరా, ధైర్యవంతుడు. ఈయన సైన్యానికి ముందు పెడితే ముందెళ్ళిపోతాడు. అమ్మో నెలను, అయ్యా నన్ను పంపెద్దొద్దు ముందుకి అని అటు తప్పుకునేవాడు కాదు. పై అధికారులు ఊరియా నువ్వు ముందుండాలా అని అంటే ఒకేసారి అనే ఉంటాడు. పెరిగేవాడు కాదు, ప్రాణానికి భయపడేవాడు కాదు, ప్రాణం లెక్క చేసేవాడు కాదు. సైన్యానికి ముందు రాజు నలిసిన సైనికుడు ముందు పోతానికి ఇష్టపడుతున్నాడు. అది ఆయన స్థానం కాదు, అసలు అది వెళ్ళాల్సిన అవసరం కాదు ఆయనది. అయితే పై అధికారి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము సైన్యానికి ముందుకు వెళ్తున్నాడు. ధైర్యవంతునుండు స్థలము అంటే ఊరియా ఎంతో ధైర్యవంతుడు. ప్రాణాన్ని లెక్క చేయకుండా తన రాజ్యం పక్షంగా, తన అధికారి పక్షంగా తను ఎంతగా ముందుకెళ్తున్నాడో గమనించారండి. నమ్మకస్తుడు, రెండవది బాధ్యత కలిగిన వాడు, మూడవది పిల్లరా ధైర్యవంతుడు. సో ఎంత మంచి వ్యక్తి దావీదుకు సైనికుడు ఉండట, దానికి ఎంత ధన్యతది. కానీ దావీదు ఈయనను అంతగా గుర్తించలేకపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, మెట్టుకు ఒక ధైర్యశాలిగా ఉన్నాడు దావీదు సైనికులలో. ఈయన మెట్టుకు అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇంకేముంది, అక్కడి నుండి వారు శత్రువులు ఈయన మీద దాడి చేసి ఇతన్ని చంపివేస్తారు. ధైర్యవంతుడుగా, పిరికి వాళ్ళకి చనిపోడు కానీ ధైర్యవంతుడుగానే ప్రాణం విడిచినాడు. పిరికివాడుగా పారిపోవట్లేదు, ధైర్యవంతుడుగా ప్రాణం పోయడానికైనా సిద్ధపడ్డాడు. ఎంత మంచి వ్యక్తి. కాబట్టి పిల్లరా, మరి ఈ ఊరియా గురించి ఎంతో విషయాలు మనము గమనించే వారు ఉంటున్నాం. కానీ దావీదు విషయం చూస్తే ఎంత మంచి వ్యక్తి విషయంలో మోసం చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. ఇంకంత మాదిరి కాదు, ఈ ఊరియా మరి శ్రమ పడేవారు కూడా మనం లెక్కించవచ్చు. శ్రమకు ఇష్టపడేవాడుగా ఆయన ఎంచవచ్చు. శ్రమకు ఇష్టపడే వ్యక్తిగా కూడా
ఈయన మనము ఎంచవచ్చు. ఆ మాట చూడండి, 11వ అధ్యాయము 8వ వచనం. 11:8 అండి. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకు కాబట్టి ఎంత అలసిపోయిచ్చాడు, ఎంత శ్రమల గుంటి వెళ్తున్నాడు. ఇంకెందుకయ్యా శ్రమలు తీర్చుకో, విశ్రాంతి తీర్చుకో అన్నాడు. అది కూడా లెక్క చేసిన వాడు కాదు. శరీర శ్రమలు అంతగా ఈ ఊరియా పట్టించుకునేవాడు కాడండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇంత మంచి వ్యక్తి కనుక మరి ఈ నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలంగా దేవుని కొరకు ఇలా మనం ఉండగలిగితే ప్రభు న్యాయవంతుడుగా ఉంటాడు. మెట్టుకు ఆయన హతం చేయబడ్డాడు, అయితే నష్టపోయినాడు. ఊరియా నిర్దాక్ష్యంగా నష్టపోయినాడు, కానీ ప్రభు ఊకోలేదు కదా. మెట్టుకు ఏది చేసో ఏనో ప్రయత్నాలు చేసి తాను అనుకున్నది దావీదు సాధించగలిగినట్టుగా ఉన్నాడు. మొట్టమొదట ఓ భయంకరమైన వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత ఓ భయంకరమైన వేషధారిన స్వభావంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత అబద్ధమైన వాడుగా, ఒక అబద్ధికుడుగా ఉన్నాడు. తరువాత ఆయన ఒక నరకంతుడుగా మిగిలిపోయినాడు దావీదు. అయితే పిల్లరా, అయిపోయింది, నేను అనుకుని జరిగిందిలే, ఇంకా ఊరియా అనేవాడు లేడు అనుకొని ఇంకా తను ఎంతో సంతోషపడ్డాడు. ఏ మనుషులకు తెలియదు, ఇంకెవరికి తెలుస్తుంది, ఇంకెవరు చెబుతారు నా గురించి అనుకున్నాడు దావీదు. కానీ ఏమిటి దేవుని వాక్యంలో మా చదువు ముగించుకుందామండి. సో దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతులు విషయంలో ఆయన ఎప్పుడు కార్యం చేస్తాడు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, దావీదును ఆయన విడిచిపెట్టలేదు, శిక్షించాడు. యెహోవా దృష్టికి అది ఎంతో దుష్కార్యంగా ఉన్నది. తర్వాత దావీదు జీవితంలో ప్రభువు అనుభవించినటువంటి భయంకర నష్టాలు మనం చూస్తాం. కాబట్టి ఊరియా ద్వారా ప్రభు బిడ్డలంగా ప్రభు కొరకు మనం యోగ్యంగా ఉంటే ప్రభు న్యాయవంతుడుగా మనల్ని లెక్కించేవాడుగా ఉంటాడు. ప్రభు తన యొక్క మహిమ నిమిత్తం మనం జీవించినప్పుడు ఆయన కొన్ని విషయాలలో మన పక్షంగా శత్రువుపై ఆయన విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు వదిలిపెట్టలేదు దావీదుని. మనుషులు వదిలిపెట్టినా, మనుషులను తప్పించుకోగలిగిన దావీదును మాత్రం ప్రభు దృష్టి పెట్టాడు. యెహోవా దృష్టికి అది దుష్కార్యం. ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఇంకొక రాజు గురించి, అది న్యాయాధిపతులు ఉంటుంది అనుకుంటా. 2వ దినవృత్తాంతంలో ఒక యాజకుడు మంచి యాజకత్వం జరిగిస్తాడు. అయితే పిల్లలు, ఆయన ఉన్నప్పుడు చాలా మంచిగా దేశంలో దేవుని ప్రజలకు మంచి మేలు చేశాడు. సో ఆయన చనిపోయిన తర్వాత వేరు రాజులు వచ్చిన తర్వాత అంత మారిపోద్ది. అప్పుడు ఒక మంచి ప్రవక్త వెళ్ళి ఈ విషయాల సంగతులు తెలియజేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా వాళ్ళు చంపిపడేస్తారు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడి, చక్కని మాట అండి. యెహోవా దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఆ మాట చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. యెహోవా దీనిని 2వ దినవృత్తాంతం 24వ అధ్యాయం 22వ వచనమండి. 22వ వచనం, 2వ దినవృత్తాంతములు 24 24వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారం రాజు అయిన యోవాష్ జకర్యా అతనైన యెహోయాదా తను చేసిన ఉపకారమును మరిచిన వాడై అతను కుమారుని చంపించెను. అది చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారంలోనికి తెచ్చునుగాక అనెను. అది కాబట్టి ప్రభు న్యాయవంతుడు,
న్యాయవంతులు పక్షంగా ఆయన ఉంటాడు. కాబట్టి ఊరియా ఎంత మంచి వ్యక్తి. మనం దేవుని ప్రజలంగా మనకి ఇవ్వబడిన సమయాలు సద్వినియోగపరచుకోవాలా. దావీదు ఎంత మంచి భక్తుడు, ఎంత దేవుని యందు భయభక్తులుగా ఉన్నప్పటికీ ఆయన శోధనకు లోనైపోయినాడు. శోధనలో లోనైన కారణం ఏంటంటే పిల్లరా, ఆయన ఖాళీగా ఉన్నాడు, సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయినాడు. ఎప్పుడు నిద్రించాలో, ఎప్పుడు నిద్రించకూడదు, ఎప్పుడు పని కలిగి ఉండాలో, ఎప్పుడు ఖాళీ ఉండాలో ఇవన్నీ మర్చిపోయినాడు. ఒక టైం అనేది తన జీవితంలో కోల్పోయినాడు. ఒకలాంటి నిర్లక్ష్యత వచ్చేసింది. ఆ నిర్లక్ష్యమే శత్రువు ఆయనని ఒక భయంకర నుండి పాపము ఊబిలోనికి తీసుకెళ్ళాడు. కనుక దావీదులో నుండి మనం కూడా హెచ్చరిక తీసుకోవాలా. శత్రువు ఏ రకంగానైనా మన ఆత్మీయ జీవితంలో దాడి చేయొచ్చు. అందుకే మనము ప్రభు అన్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు అని చెప్పారు. కాబట్టి ఏ రకంగా అయిన శత్రువు మనను నష్టపరచాలని, మన ఆత్మజీవితం దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకని మనము దేవుని పిల్లలంగా పని కలిగి ఉండాలా. ఏదో ఒక కష్టము, ఏదో ఒక శ్రమ గుంట కొద్ది గొప్ప మనం వెళుతూనే ఉండాలా. శ్రమ కష్టాలు అనేవి కొన్నిసార్లు ప్రభు అనుమతించినప్పుడు అవి మన మేలు కోరిక అనుమతించబడతాయి. దేవుని దృష్టిలో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటానికి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ప్రయాణాలు మన జీవితంలో అవసరంగా ఉంటాయి. కనుక వాటిని కూడా ప్రభు పేరిట మనము స్వీకరిస్తూ ఉండాలా. ఆ విధంగా ఉన్నప్పుడు మనము కొన్ని పొరపాట్లు చేయకుండా కాపాడబడుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఊరియాల చక్కని నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ధైర్యవంతులుగా, శ్రమపడే వారిగా మనం ఉండాలా. దావీదు విషయం చూస్తే ఏమాత్రం కూడా నిర్లక్ష్యము, అలక్ష్యము, సమయాన్ని ఏమాత్రం పోనీయద్దు. సమయ విషయంలో కూడా మెలకు కలిగి ఉండాలా, పని కలిగి ఉండాలా. ఏదో ఒక కష్టం కొంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు మనం భద్రంగా ఉంటాము. లేకుంటే శత్రువు మనను నష్టపరుస్తాడు, శోధిస్తాడు అని దావీదు నుండి హెచ్చరిక. ఊరియా నుండి ఓ చక్కని ప్రోత్సాహం, మెలకువ. దావీదు నుండి ఓ హెచ్చరిక తీసుకుందాం. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేద్దామండి. దేవుని వాక్యం కొరకు ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థించండి క్లుప్తంగా. ఇప్పుడు ధ్యానించిన వాక్యము కొరకు, దావీదు వలె నా జీవితంలో ఎక్కడ నిర్లక్ష్యం ఉండకుండా కాపాడయ్యా. ఊరియా లాంటి మంచి నమ్మకస్తుడుగా, ధైర్యవంతుడిగా, బాధ్యత కలిగిన వాడినిగా, శ్రమ అనుభవం కలిగిన వాడినిగా నన్ను బలపరచు ప్రభువా. దావీదులు అనేక సార్లు నిర్లక్ష్యతకు గురైపోయి శత్రువుకు శోధించబడి అనేక మార్లు నీ దృష్టిలో తప్పినటువంటి వాడిని ప్రభు నన్ను సరిచేయి. ఇక మీదట దావీదులా శోధనకు లోను కాకుండా, శోధనకి గురై పడిపోకుండా తగిన మెలకువలు దయచేయి అని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి వాక్యం కొరకు. రెండవదిగా అంటే క్లుప్తంగా చేద్దాం, సమయం కొద్దిగా ఉంది కాబట్టి. తర్వాత రేపు ప్రత్యేక ఈ స్పెషల్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు సిద్ధమైతే రేపు ఉదయకాల సిస్టర్స్ మీటింగ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఆ తర్వాత సాయంత్రం 6:30 గంటల నుండి మరి ప్రత్యేక కోడికలు మొదటిగా మనం రేపు కలిగి ఉండబోతున్నాం. ప్రభు సిద్ధమైతే దైవ సేవకులు మంజిత్ పాలన్న మన మీదకి రానింటున్నారు. ప్రభు ఆయన అభిషేకించి వాడుకునేటట్టుగా ప్రార్థన చేయండి. ఆయా సంఘాల నుండి కూడా దేవుని ప్రజలు మరి రానింటుండగా వారికి కూడా ప్రభు సహాయపడినట్లు, వంట సిద్ధపాట్లలో కూడా వంట పరిచయం చేసే సాల్మన్ అన్నకు వారికి సహకరించే బ్రదర్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి ప్రభు తన అభిషేకము మెండుగా అనుగ్రహించలాగిన మరి సాయంకాలం మొదలుకొని ఆదివారం సాయంకాలం వరకు ఈ 3 దినాలు ప్రత్యేక కోడికలు ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా చేయలాగిన ఏర్పాట్లన్నింటిలో ప్రభు కూడా సహాయపడలాగిన ఒక బ్రదర్ ఒకరు, ఒక సిస్టర్ ఒకరు వాక్యం కొరకు, రేపటి జరిగే ప్రత్యేక కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ముగించుకుంటాం.